తప్పకుండా అనుకుంటాము. మీరు ధైర్యంగా ఉండండి. ఎవరైతే జరిగిందో వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. అది మరి మీకు కూడా కుటుంబాన్ని అనుకుంటాం. నేను ఏం చేయాలో కూడా చెప్తాను. మా తొందరలో సెషన్ చేస్తాం. ధైర్యంగా ఉంటుంది. ధైర్యంగా ఓకే. నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి. నాకు సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. ప్రభుత్వం నాకు చేస్తామని చెప్పారండి. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు. మేము ఉన్నామని చెప్పారండి. కేసును అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి. నాకు జరిగిన అన్యాయంలాగా చూపించండి. దీన్ని రాజకీయంగాని కులంగా చేయకండి. దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి. మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దీన్ని రాజకీయంగాని కులపరంగా గాని చేయొద్దండి. అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్ గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని పట్టుకుని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్ గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్ గా రిమాండ్ కు కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ అమ్మాయికి కూడా, సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈ రోజు గుంటూరు హాస్పిటల్లో ఈ రోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు గవర్నమెంట్ కూడా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి, మన సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలనే దృక్పథంతో ఈ రోజు మేమందరం పాటు పనిచేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటూనే ఉన్నాం. హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేము అన్ని కూడా డాట్ టు డాట్ క్రానలాజికల్ గా మేము చూసుకుంటూనే ఉన్నాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికను ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే, ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి, ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక ఎత్తు అయితే, ఈ రకంగా బ్రూటల్ గా చంపిన తర్వాత ఎవరు కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు. ఇమీడియట్ గా వాడికి శిక్ష పడేదానికి, నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను, ఇక్కడ నారాయణ గారిని, అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారిని కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి తరపున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితో కూడా అన్ని విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈ రోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చెప్పింది.